హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్లో ఉన్న రీల్ అనమాట. ఇది చాలా రోజులైంది కూడా నేను చేసి, కాకపోతే వర్క్లో ఉండి ఈరోజు అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ డెమో అయితే చూడండి. డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, ఎడిటర్ సపోర్ట్ చేయాలి కాబట్టి ఒక లైక్ ఇచ్చి అలాగే ఒక కమెంట్ అయితే చేయండి భయ్య. ఎంతో కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాం లైక్ కమెంట్ కోసమే. సో మనం డెమో అయితే చూసేద్దాం. அந்தபுரத்தின் மகராணி ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. ఈ ప్లేస్లో అంటే ఇదే విధంగా మీ ఫోటోని పెట్టుకొని లేదా మీకు నచ్చిన వాళ్ళ ఇమేజ్ అయితే పెట్టుకొని ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అందుకోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మీకు ఎడిటింగ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. అది చూసి మీరు మీ ఫోటోని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మరి ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి లిరికల్ గ్రూప్ అయితే ఉంటుంది, అదేవిధంగా సాంగ్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా మీ ఫోటోని పెట్టుకొని ఒక ఎక్సలెంట్ ట్రెండింగ్లో ఉన్న ఈ వీడియోని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దానికోసం మీరు చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. చాలా సింపుల్గా చెప్తున్నాను. స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత మనమైతే బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం ప్లస్ ఐకాన్ చేసి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఈ వీడియో అయితే మీకు లింక్ ఇస్తాను అనమాట. ఆ లింక్ ద్వారా ఈ వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. చేసి పెట్టుకున్న తర్వాత ఈ వీడియో అనేది వస్తుంది. దీనికి ఒకవేళ మ్యూజిక్ ఉంటే ఆఫ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఈ వీడియోని అనేది మనమైతే ఇక్కడ బ్లెండింగ్ ఓపోసిటీలోకి వెళ్ళి ఓపోసిటీ అనేది తగ్గించేసేయండి. ఒక 15 లేదా మీకు ఎంతలో కావాలో, అంటే టెక్స్ట్ మనకి పర్ఫెక్ట్ కనిపించాలన్నమాట. అంతలో పెట్టుకొని మనమైతే పెట్టుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకి, ఎందుకంటే ట్రెండింగ్లో ఉంది కదా ఆ సాంగ్ అనేది, అందుకోసం అనమాట. ఈ వీడియో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనమైతే ఇమేజెస్ అయితే యాడ్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి. సో నేనైతే ఇక్కడ బీట్ మార్క్ దగ్గర వచ్చేసి ప్లస్ ఐకాన్ ఇచ్చేసి మీడియాలోకి వెళ్ళి మన ఇమేజెస్ అనమాట, మనకి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. సో నేనైతే ఈ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఈ ఇమేజ్ అయితే యాడ్ చేశాను. అదేవిధంగా ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ దగ్గర ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ 2 బీట్ మార్క్స్ ఉంటాయి, ఆ ప్లేస్లో అనేది వదిలేసేయండి. మళ్ళీ బీట్ మార్క్ ఒకటి ఉంటుంది కదా, దాని దగ్గరికి వచ్చేసి నార్మల్ 1 by 1 ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఈ విధంగా. సో యాడ్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ 2 బీట్ మార్క్స్ ఉన్నాయి. ఈ బీట్ మార్క్ నుంచి ఈ బీట్ మార్క్ దగ్గరికి ఏమి యాడ్ చేయొద్దు, ఎందుకంటే మనమైతే ఒక గ్రూప్ అయితే యాడ్ చేయాలి అందుకో. ఓకే, ఇక్కడ నుంచి ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏ ఇమేజ్ యాడ్ చేసినా కానీ ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి, ఓకేనా. సో నేనైతే ఇక్కడ దాకా యాడ్ చేశాను కదా, లాస్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ఇమేజ్ ఉంది. సో నేను 1 by 1 యాడ్ చేస్తున్నాను. చూడండి, చాలా ఈజీ అనమాట. మీ ఫోటోని ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకైతే ఒక 3 గ్రూప్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 3 గ్రూపులని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంటుంది, కాపీ చేసుకోండి. 3 లేయర్స్ అని ఉంది కదా, 3 లేయర్స్ కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనమైతే 2 బీట్ మార్కులు ఉన్నాయి కదా, అక్కడ ఈ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేయాలి. సో ఇక్కడ నుంచి మనమైతే ఈ 2 బీట్ మార్క్ దగ్గర ఈ 3 లేయర్స్ అనేది పేస్ట్ అయితే చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మళ్ళీ 2 బీట్ మార్క్స్ ఉంటాయి కదా, అక్కడికి వచ్చి మళ్ళీ పేస్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఆ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒకవేళ చిన్నదైతే ఇక్కడ మీటర్ని అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా అయితే చేసేసుకోండి. ఈ విధంగా చేసేసుకోండి, సింపుల్ అనమాట. సో ఇక్కడ ఎన్ని బీట్ మార్కులు ఇచ్చానో అక్కడ మనమైతే ఈ పేస్ట్ అయితే చేసుకుంటామండి. ఒకవేళ పెద్దదైతే కొంచెం చిన్నదైతే ఈ విధంగా స్పీడ్ మీటర్ నుంచి క్లిక్ చేసి చిన్నదైతే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మనమైతే యాడ్ చేస్తున్నాం. ఇక్కడ పెద్దది చేయాలైతే కొంచెం లెంత్ ఉంది కాబట్టి బీట్ మార్క్ దగ్గర ఈ విధంగా చేసేసుకోండి. సో చేసేసుకున్న తర్వాత సింపుల్గా ఇప్పుడు మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. మనం ఇక్కడ ఫోటోకున్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ చేసుకొని మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, సో ఇమేజెస్కి అయితే యాడ్ అయితే చేయండి. సో ప్రతి ఒక్కటి అంటే గ్రూపు తప్ప మిగతా వాటికి
ఎన్ని ఇమేజెస్ యాడ్ అయితే చేశారో అన్ని ఇమేజెస్కి యాడ్ అయితే చేసుకోండి. మీ ఫోటోని యాడ్ చేసుకోండి, ఓకేనా. ఈ ప్లేసులలో గ్రూప్లో మన ఇమేజెస్ ఎలా మార్చుకోవాలనేది ఇప్పుడైతే చూపిస్తాను. ఫస్ట్ గ్రూప్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, గ్రూప్ అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ కనంటే మనకైతే ఈ విధంగా 2 లేయర్లెస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇమేజ్ ఒకటి, అదేవిధంగా రెక్టాంగిల్ అని. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్లస్ ఐకాన్ చేసి మీడియాలోకి వెళ్ళి మీ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్కి అదే ఇమేజ్ కాకుండా వేరే ఇమేజ్ అయితే యాడ్ చేస్తాను, ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి ఈ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేశాను. ఈ ఇమేజ్ అనేది ఇక్కడ ఉంది కదా రెక్టాంగిల్ కిందకి అయితే తీసుకొచ్చేసేయండి, లేయర్ కిందకి. ఇక్కడ కొంచెం చిన్నదైతే చేసి జూమ్ అవుట్ అయితే చేసుకోండి. మనకి ఎంతలో కావాలో అంతలో పెట్టేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇమేజ్కి అటు సైడ్ ఇటు సైడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా ఇంకా ఈజీగా చాలా బాగుంటుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ అని సెర్చ్ చేసిన వస్తుంది, లేదా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఆ టైల్స్ అనే స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ మిర్రర్ అయితే చేయండి, మనకైతే చూడటానికి బాగుంటుంది అనమాట. అదేవిధంగా ఈ లేయర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేయండి. కింద నేను ఇచ్చిన ఇమేజ్ని డిలీట్ అయితే చేసేసుకోండి సింపుల్గా. ఈ ఇమేజ్ని క్లిక్ చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసేసుకోండి సింపుల్గా. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు చూడండి నేను మార్చిన ఇమేజ్ అయితే కనిపించడం జరుగుతుంది, చూసారా. అదేవిధంగా సెకండ్ లేయర్ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయని అవసరం లేదు, లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. ఆ ఇమేజ్ అనేది ఆ రెక్టాంగిల్ కిందకి అయితే తీసుకొచ్చేసేయండి సింపుల్గా. బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఈ విధంగా ఒకే ఇమేజ్ని ఆ లేయర్స్లలో మనం అయితే యాడ్ అయితే చేయాలి. లాస్ట్ లేయర్ని క్లిక్ చేసి అదేవిధంగా నేనైతే యాడ్ అయితే చేస్తాను. ప్రతి ఒక్క గ్రూప్లో ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోండి. అన్ని గ్రూప్లో ఇదే విధంగా ఉంటుంది, సేమ్ ఎడిటింగ్ అనమాట. ఎందుకంటే మనం అన్ని గ్రూపులలో ఎడిటింగ్ చేసే టైం అయితే ఎక్కువ అవుతుందన్నమాట, అందుకోసం చూపిస్తున్నాను మీకు. మార్చుకునేది ఎలాగనే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎఫెక్ట్ ప్రీసెట్ అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు టెక్స్ట్కి ఒక ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ లిరికల్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ అన్గ్రూప్ అయితే చేయండి. ఈ విధంగా చేసినామంటే మనకి లేయర్ బై లేయర్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ది చిన్న టెక్స్ట్ ఉంది కదా, అంటే కింద ఒక టెక్స్ట్ పైన ఒక టెక్స్ట్ అయితే ఉంటుంది. ఆ పైది వాటికే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి, ఓకేనా. ఆ పైన ఉన్న దాని వాటికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. చాలా సింపుల్ అనమాట. చూడండి ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి. అదేవిధంగా ఇక్కడ లెంత్ ఉంది కదా, దానికి కూడా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కింద ఉన్న దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళండి. ఇక్కడ వైట్ అనేది ఉంటుంది కదా, ఈ వైట్ని అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే సెకండ్ ఆప్షన్ అయితే తీసుకోండి. డ్రాప్ ఐకాన్ దగ్గర కింద ఉందిగా, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి డార్క్ని అయితే చేసేయండి. ఈ విధంగా చేసేసేయండి, కిందికి అయితే లాగేసేయండి. మనకైతే ఇక్కడ డార్క్ అయితే వస్తుంది చూడటానికి. ఇప్పుడు మనకైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్క దానికి సింపుల్ అనమాట. సేమ్ అన్నిటికీ ఈ విధంగా చేసేసుకోండి, ఓకే. సింపుల్గా కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెంట్ అయితే చేయండి. మనకైతే బ్యాక్గ్రౌండ్లో డార్క్గా అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. పైన ఉన్న టెక్స్ట్ అనేది క్లియర్గా కనిపించడం జరుగుతుంది, లిరిక్ అనమాట. చూడండి చాలా సింపుల్. ఈ విధంగా ఓవరాల్గా చేసేసాను అనమాట. ఇక్కడ మీ ఫొటోస్ని అయితే యాడ్ చేసుకొని ఈ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకొని చాలా ఎక్సలెంట్గా మీ ఫోటోని ఎడిటింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుగా తొందరగా వస్తాయి కాబట్టి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.